జర ఎటనా చేసి మళ్ళీ ఈ కోజాగని ఆ కోజాగని విలువనంపి జర పంచాది తశ్వ చెయ్యి. గట్లయితే జర నిమ్మల పడతారు, లేకపోతే ఇక అడగోని పంచాది. ఇక తెలంగాణ బీసీజేఏసీ ఏర్పాటు. ఒకసారి ఫోన్ చేద్దాము పెద్ద మనిషికి ఆర్ కృష్ణయ్యకు. మరి ఎట్టటి సంగతి, ఏ రకంగా పోతుర్రు? చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా నారగోని, వర్కింగ్ చైర్మన్గా జాజుల. అంటే తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీజేఏసీ ఏర్పాటు చేశారు. జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా నారగోని వ్యవహరించనున్నారు. సరే, ఇంట్లో జాజుల శ్రీనివాస్ గౌడ్ వర్కింగ్ చైర్మన్, రాజారాం యాదవ్ కో చైర్మన్, దాసు సురేష్ కో చైర్మన్, గుజ్జ కృష్ణ మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే కేంద్రంపై ప్రభావం పడుతుందని అన్నారు. 42% రిజర్వేషన్లలో ఏ అంశం మీద కోర్టు స్టే ఇచ్చిందని కృష్ణయ్య ప్రశ్నించారు. ఒకసారి మాట్లాడదాం. మరి ఆర్ కృష్ణయ్యకు ఫోన్ చేద్దాం. పెద్ద మనిషి మరి ఏం చేస్తుండు, ఏం కథ? The number you have dialed is currently busy. Please try later. బిజీ వస్తుంది కదా పెద్ద మనిషి ఫోన్, ఎవరితో మాట్లాడుతుండ్రు? సరే, మళ్ళీ లైన్లోకి వస్తే తీసుకుందాము. అయితే ఈ నెల మళ్ళీ ఇలా ఉపాయం ఏంటంటే 18 తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చిర్రట. ఎవరు? వీళ్ళు ఈ బీసీ సంఘాల వాళ్ళు అందరూ కూడగట్టుకొని ఇక వార్రా మనం అందరం ఏకమైతేనే ముద్దుకుంటట్టుంది. ఇక నువ్వు పోయి సందులో బంతే, నేను పోయి వీధిలో బంతే, ఇదేదో అవుతట్టుంది. మన బీసీలకు అన్యాయం జరుగుతట్టుంది. ఇక ఎటనైనా చేసి మనం గోసులు బిరుగా ఎగజెక్కి 18 తారీఖు నాడు బంద్కు పిలుపునిద్దాము. ఈ అన్యాయాన్ని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని 76 ఏళ్ళుగా బీసీలు భరిస్తూ వస్తున్నారు. ఇక మనం తాళలేము, ఇక మనం ఏగలేము, ఇక మనం భరించలేము. ఇక భర్త కచ్చ కాడికే మొదలు కావాలి. ఇక అసవంటి ఉద్యమాన్ని తీసుకొస్తేనే ఇదేదో అవుతట్టుందని ఇక ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సంఘాలను మొత్తం ఏకం చేసిండు అట. పెద్ద మనిషి ఒకటి ఫోన్ మాట్లాడుతుండగా. సరే, మళ్ళీ అందుబాటులోకి వస్తే లైన్లో తీసుకుందాం. సరే, ఇదేంది? బీసీ విలన్ బీజేపీ, ఈటెల సంజయ్ ఎక్కడ దాక్కున్నారు? ప్రధాని దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగడం లేదు? సుప్రీంకోర్టు తలుపు తడుతాం, మీరు చేస్తున్న కుట్రలకు మేం భయపడం. మీ చేతిలో ఉన్న బీసీ బిల్లులను ఎందుకు ఆమోదిస్తలేరు? అమ్మా, అయితే బీజేపీ కోళ్ళకు ఫోన్ చేద్దాం.